ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే. దీని వలన అధిక రక్తపోటు, షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజు మనం తినే ఆహారంలో 10 గ్రాముల పీచు పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. అధిక నీటితో పాటు ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు రావు. అలాగే రోజుకు 100 గ్రాముల ప్రోటీన్స్ అందేలా చూసుకోవాలి. అవి మెల్లగా జీర్ణమై పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా చేస్తాయి. పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే కాలేయం మీద ఒత్తిడి కూడా పడకూడదు. ఇప్పుడు ఈ కొవ్వుని ఇంట్లోనే తగ్గించుకోవడానికి ఇంట్లోనే సహజ పద్ధతిలో తయారు చేసుకునే కొన్ని చిట్కాలను చూద్దాం. కొద్దిగా నిమ్మరసాన్ని నీళ్లతో కలుపుకొని తాగటం వల్ల కొవ్వు తగ్గుతుంది. కొద్దిగా వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె, జీలకర్ర కలిపి తాగడం వలన కొవ్వు తగ్గి పొట్ట కూడా తగ్గుతుంది. ఈ జీలకర్రలోని ఔషధ గుణాలు కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ నీరు తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొన్ని క్యాబేజీ ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి ఉడకబెట్టి ఆరిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పెప్పర్ పొడి వేసి కలుపుకొని రోజు ఒక వారం రోజుల పాటు తినాలి. దీని వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. వెల్లుల్లిని ఉదయాన్నే తిని నీరు తాగడం వలన దాంట్లోని ఫ్రీ ఫ్యాట్ సెల్స్ కొవ్వును తగ్గిస్తాయి. ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి దాంట్లో అల్లం ముక్కలు వేసి మరగపెట్టాలి. ఇప్పుడు ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని రోజు ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వలన కాటేజ్లో ఉత్పత్తి తగ్గి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, పైనాపిల్ ముక్కలు వేసి బాగా ఉడకపెట్టాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని వడిగట్టుకొని పడి కడుపున 1 నెల రోజుల పాటు తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోయి సన్నగా, నాజుగ్గా తయారవుతారు. ఫ్రెండ్స్, మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు డియర్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము.